ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు పొందుతారు అని చెప్పి, అంతేకాకుండా పొందుతారు అని చెప్పగా అప్పుడు ఆ నారద మహర్షి విధంగా అంటున్నాడు, దామోదర ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఇదివరలో ఎవరైనా ఆచరించారా, ఆచరించాలంటే ఏ ఏ దేవతలను పూజించాలి, పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, దయచేసి మాకు వివరంగా చెప్పండి అని కోరగా అందులో ఆ విష్ణుమూర్తి ఈ విధంగా అంటున్నాడు, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతం ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, సకల దుఃఖాలు తొలగుతాయి అని చెప్పగా, అంతేకాకుండా సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పగా, ఈ వ్రతము వైశాఖ మాసం నందు కానీ, కార్తీక మాసం నందు కానీ, లేదా మాఘమాసం నందు కానీ, లేదా ఒక పౌర్ణమి